హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే జగన్కు మరోసారి షాక్ తగిలింది. వంశీ అరెస్టుతో, కొడాలి నాని పిచ్చి చేష్టలతో జగన్ అరెస్టుకు ప్రణాళిక సిద్ధమైందని పార్టీ వర్గాలు గుప్పుమంటున్నాయి. లోకేష్ రెడ్ బుక్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి పేర్లలో జగన్ పేరు కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ అరెస్టుకు ప్రణాళిక సిద్ధం కూడా అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరొక పక్క జగన్ పార్టీలో ఉన్న నగరి మాజీ ఎమ్మెల్యే రోజా కూడా జగన్కి ఒక్కసారిగా రివర్స్ షాక్ ఇచ్చింది. ఈ దెబ్బతో జగన్కి చుక్కలు కనబడుతున్నాయి. అసలు రోజా ఎందుకు జగన్కి వార్నింగ్ ఇచ్చింది? అసలు రోజా జగన్కి వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అయితే గతంలో రోజా నగరిలో పోటీ చేసినప్పుడు రోజా ప్రత్యర్థి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు కుమారుడు, పెద్ద కుమారుడు జగదీష్ని క్యాడర్లోకి తీసుకోవాలని చేరికలు జరిపినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఆ టాక్కి రోజా చెక్ పెట్టింది. అసలు రోజాకి జగదీష్కి గొడవ ఏంటి అన్న విషయం పక్కన పెడితే, అసలు రోజా జగదీష్ని చేర్చుకుంటున్నట్లు జగన్ తనకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదని పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగి ఒకసారి తన చేరిక సమంజసమో కాదో అని తెలుసుకోవాలని జగన్ని హెచ్చరించింది. మీరు ఇలా ఒకవేళ కనుక మీరు జగదీష్ని పార్టీలో చేర్చుకుంటే తాను పార్టీకి రాజీనామా చేస్తానని రోజా జగన్ను బెదిరించింది. అయితే రోజా నోరు పెద్దగల నాయకురాలు కాబట్టి ఒకవేళ రోజా పార్టీ నుంచి బయటకు వెళితే జగన్ చేసిన తప్పులు, నొసుగులు అన్నీ బయటకు వస్తాయని జగన్ జగదీష్ చేరికను ఆపేసుకున్నట్లుగా పార్టీలో విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరొక పక్క రోజా వల్ల ఆల్రెడీ పార్టీ రెండుగా చీరిపోయింది. రోజా దురుసు బిహేవియర్, నెక్స్ట్ పెద్దలకు మర్యాద ఇవ్వకపోవటం, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వకపోవటం వల్ల రోజాలో చాలా మైనస్లు కనిపించాయి. అయితే మరొక విషయం ఏంటంటే రోజా 2024 ఎన్నికల్లో ఓడిపోయే ముందు పార్టీలో ఉన్న పెద్దలు అందరూ కూడా రోజాకి టికెట్ ఇవ్వద్దని జగన్ని హెచ్చరించారు. కానీ జగన్ ఇవేమీ కాదని చెప్పి రోజాకి మాత్రమే టికెట్ ఇవ్వడం జరిగింది. అలా టికెట్ ఇచ్చిన రోజా ఈ రోజు జగన్ని ప్రశ్నిస్తుంది. అయితే ఇప్పుడు రోజా పార్టీలో ఉంటుందా లేదా పార్టీకి రాజీనామా చేస్తుందా అన్న సందిగ్ధం మరొక వైపు అందరిలోనూ ఈ ప్రశ్న తలెత్తుతుంది. అయితే లోకేష్ రెడ్ బుక్ లో రోజా, విడుదల రజని, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇలా చాలా నేమ్స్ అయితే రెడ్ బుక్ లో ఉన్నాయి. ఆల్రెడీ వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళాడు. నెక్స్ట్ కొడాలి నానియా, జగనా అన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు అది కాకుండా రోజా ఈ పరిస్థితుల్లో తాను ఎక్కడ జైలుకి వెళ్తానో అన్న భయంతోనే పార్టీలో ఇలాంటి చిచ్చులు రేపి పార్టీ నుంచి బయటకు వస్తుంది అన్న మరొక సమాచారం బయటకు వస్తుంది. అయితే ఒకవేళ రోజా పార్టీలోంచి బయటకు వస్తే ఏ పార్టీలో చేరచ్చు? కూటమి ప్రభుత్వంలో చేరుతుందా, లేదు అంటే వేరే ఏదైనా పార్టీలో చేరుతుందా అన్నదైతే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రోజా జగన్ పార్టీని ఎందుకు వీడాలని అనుకుంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.